అస్సలాము అలైకుం నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు రాబియా ఫర్ వీడియోస్। ఒక 2 BHK ఫ్లాట్ ఇలా మా సిస్టర్ వాళ్ళ కోసం అని చెప్పి అయితే వెళ్ళామండి చూడటానికి। అంటే కొంచెం నచ్చింది, మీకు కూడా ఎవరికైనా యూజ్ అయిద్దేమో అని చెప్పి అయితే వీడియో అయితే తీసానండి। ఇంకా మీరు కూడా చూసేస్తారని చెప్పి అయితే కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా కొంచెం కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి అయితే ఇంకా మొత్తం అయితే ఇలా వీడియో తీసేసాను। చూడండి మీరు కూడా, మీకు కూడా ఎవరికైనా నచ్చితే ఏమైనా మీకు ఏమైనా చేంజెస్ చేయించుకోవాలన్నా మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా। ఫస్ట్ అయితే ఎంట్రన్స్లో హాల్ అయితే ఇలా చేయించుకున్నారండి వీళ్ళు। ఇక్కడ అయితే ఒక సైడ్ మనకి రైట్ సైడ్ అయితే ఇలా ఒక విండో వచ్చేసి ఇలా మొత్తం కూడా సీలింగ్ కూడా ఈ కలర్ కాంబినేషన్లో చేయించుకున్నారు। బాగుంది, ఇల్లు అయితే సింపుల్గా ఉంది, నాకు బాగా నచ్చింది। ఇక్కడైతే స్ట్రైట్గా అయితే మనకి షో పీసెస్ అలా పెట్టుకోవడానికి అయితే ఇలా ఒక బాక్స్ చేయించేసుకున్నారు। ఇది వచ్చేసి ఎల్ షేప్ అండి, ఎల్ షేప్ హాల్ వచ్చింది, ఈస్ట్ ఫేస్ వచ్చిందండి। ఇది ఎల్ షేప్ అంటే ఇది మనకు ఒక 3 సీటర్ ఇటు సైడ్, ఒక 3 సీటర్ ఇటు సైడ్ సోఫా అయితే చక్కగా పట్టిద్ది ఇందులో। అలానే స్ట్రైట్గా వచ్చేసి మనకి ఇలా మనకి కిచెన్ వచ్చేసింది, కిచెన్ డైనింగ్ చెప్పాను కదా। కిచెన్ కలర్ కాంబినేషన్ అయితే బాగుందండి, అలానే చాలా స్పేస్ కూడా ఎక్కువ ఉందనిపించింది। ఇలా ఎప్పుడైనా సరే కిచెన్ అనేది ఇలా ఓపెన్గా ఉంటే మనకి ఎంత పనైనా చేసుకుంటుంటే విసుగు అనిపించదు, అస్సలు ఎంతైనా చెయ్యాలనిపించింది। అలానే ఎల్ షేప్ ఇలా గ్రానైట్ కూడా వీళ్ళు ఇలా వేసారు। ఏమైనా అదే చెప్తున్నాను నేను, ఏమైనా చేంజెస్ చేయించుకోవాలన్నా ఇప్పుడే చేయించేసుకోవాలి, మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత చేయించుకోవాలంటే అస్సలు కుదరదు, మళ్ళీ ఇప్పుడే చేయించుకో, నాకైతే నచ్చింది అని చెప్పాను। వాళ్ళు కొంచెం ఇంకా బడ్జెట్ అదంతా కూడా చూసుకోవాలి కదా, లోన్స్ అవుతాయా లేదా అని చెప్పి। ఇల్లు అనేది ఎప్పుడైనా సరే చిన్నగా ఉన్నప్పుడే పిల్లలు ప్లాన్ చేసుకుంటే తర్వాత అసలు పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళ చదువులని అవన్నీ అస్సలు కుదరదండి। ఫస్టే ప్లాన్ చేసేసుకుంటే పిల్లలు పెద్ద అయ్యేసరికి ఇల్లు అనేది ఉండాలండి కంపల్సరీగా, నేనైతే అలానే ఆలోచిస్తాను। ఎందుకంటే ఒక్కసారి ఇప్పుడు పిల్లలు వచ్చేసరికి వాళ్ళ స్టడీస్కి అయితే అసలు ఎన్ని లక్షలు అవుతున్నాయో అందరికీ తెలిసిందే। ఇప్పుడు ఇల్లు అయితే ఇలా మొత్తం ఓవరాల్గా అయితే ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి। అలానే మనకి ఇలా స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు వీళ్ళు ఈ కలర్ కాంబినేషన్లో। 4 స్లైడింగ్ డోర్స్ అయితే ఇక్కడ వచ్చాయండి వీళ్ళకి। ఇదైతే నాకు బాగా నచ్చింది, అదే చెప్తున్నాను। చూడండి ప్లాన్ చేసుకోండి, మీ బడ్జెట్లో ఉంటాయని అని చెప్పి। వాష్రూమ్ కూడా ఇలా టైల్స్ మొత్తం కూడా ఇలా ఇచ్చారు వీళ్ళు, కొంచెం స్పేస్గానే ఉంది। అదే అంటున్నాను 2 BHK ఇది వచ్చేసి 1350 SFT అండి ఇది। ఇంకా దీనికంటే ఎక్కువ స్పేస్ అయితే రాదు కదా 1350లో అంటే। ఇంకా మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఇలా స్ట్రైట్గానే కిచెన్ కనబడుతుంది। అలాగే మనకి ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వచ్చిందండి ఇటు చూడండి, ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చింది। ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే చాలు అనుకుంటారు, ఇంతే చాలు, ఇది ఉంటే చాలు అనుకుంటాం కదా ఎవరైనా సరే, అలానే ఉంది ఇది। చూడండి ఈ రకంగా అయితే మొత్తం సీలింగ్ వర్క్ ఇదంతా కూడా ఇలా చేయించున్నారు। ఏమైనా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు ఇప్పుడు। ఇదంతా కూడా ఇలా 2 స్లైడింగ్ డోర్స్ అయితే ఇలా చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే ఇచ్చారు। సింపుల్గా ఉంది, స్పేస్ కూడా ఎక్కువ ఉంది, మరీ హడావుడిగా అయితే లేదండి అస్సలు। ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి వాష్రూమ్ ఇచ్చారు ఇలా। ఇదంతా కూడా బిల్డర్ చేయించిందే, వీళ్ళు ఏమైనా ఎక్స్ట్రా చేయించుకోవాలంటే మళ్ళీ మీరు చేయించుకోవాలని అయితే చెప్తున్నాను నేను ఇక్కడ। చూడండి ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ వాష్రూమ్, అలానే ఈ బెడ్రూము బాగుంది। 4 ఎటు నుంచి చూసిన కిచెన్ అయితే నాకు సూపర్గా నచ్చింది। దీనికి మొత్తంగా హైలైట్ అయితే నాకు కిచెనే అనిపించింది। కిచెన్ అయితే చాలా స్పేస్గా ఉంది, ఇంత పెద్ద కిచెన్స్ అయితే ఇప్పుడు 2 BHK ఫ్లాట్స్లో అయితే అసలు రావట్లేదండి। ఇది వచ్చేసి డైనింగ్, యూటిలిటీ ఏరియా కూడా బాగానే ఉంది, కొంచెం ఏదైనా మన వాషింగ్ మిషన్ కానీ డిష్ వాషర్స్ అలా పెట్టుకోవడానికి అయితే బాగానే యూజ్ అవుతుంది। హాల్ కూడా ఓపెన్గా ఇలా ఇచ్చారు। నాకు మెయిన్ అయితే అసలు ఇంటికి హైలైట్ నాకు కొంచెం కిచెన్ అనిపించింది, కిచెన్ చూసే తీసేసుకో అంటున్నాను నేను। ఇదైతే చూడాలి వాళ్ళ బడ్జెట్లో ఉందో లేదో మొత్తం కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఈసారి మంచి హోమ్ టూరే ఇస్తాను మీకు। ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి। చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్। ఎవరైతే కొత్తగా ఇంకా నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి, అలానే ఎంకరేజ్ చేయండి। చూడండి మీకు ఎలా నచ్చింది, ఎలా ఉంది ఇల్లు అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి, తీసుకోవాలా వద్దా అన్నది కూడా మీరు చెప్పండి ఎలా ఉన్నదైతే। ఓవరాల్గా అయితే ఇలా అండి, థ్యాంక్ యూ।